హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే బంగాళదుంప ఎగురు అనమాట. ఫ్రై టైప్ లో ఎగురులా ఉండిద్ది, ముద్దకూరలాగా. ఇదైతే వెనకటి కాలంలో ఎక్కువ చేసుకునేవాళ్ళు. ఏదైనా బంతి భోజనాలు అవి ఉన్నప్పుడు ఈ కర్రీయే పెట్టేవాళ్ళు ఎక్కువ. దోసకాయ పచ్చడి, బంగాళదుంప ఎగురు ఇవే పెట్టేవాళ్ళు. గోంగూర పచ్చడి, శనగపప్పు కారం ఇవే ఎక్కువ చేసుకునేది. కూడా ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఈ కర్రీ చేసుకునేవాళ్ళు. దానికి కావాల్సినవి ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకొని ఉడకపెట్టుకున్నాను. 2 పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇందులోకి వేయాల్సింది పచ్చిమిరపకాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ చిప్ప కొబ్బరి, ఒక ఎల్లుల్లిపాయ 3 దంచేసుకొని ఉంచుకున్నాను. రోట్లో నూరేసుకొని ఆయిల్ అయితే పోసుకొని బాండీలో అందులో తిరగమాత గింజలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ మసాలా దంచి నూరు పెట్టుకున్న మసాలా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఈజీ అండి, సింపుల్ అండి. ఎవరికైనా తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తున్నాను అనమాట. ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా కూడా ఫ్రై అవ్వాలన్నమాట. బంగాళదుంప కూర చాలా బాగుంటుందండి. ఎక్కువ వేసుకొని అన్నంలో తక్కువ, అన్నంలో ఎక్కువ కూర వేసుకొని కూడా తినొచ్చు. ఈ కూర ఎప్పుడైనా తిన్నారా? తినే ఉంటారులేండి. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. వెనకటి భోజనాలకి వెళ్ళినట్టయితే వెనకటి కాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే ఉండేది, బంగాళదుంప కూర. ఎక్కువ ఇదే పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే వెరైటీ వెరైటీ పెడుతున్నారు, కానీ అప్పుడైతే ఇదే పెట్టేవాళ్ళు. అయితే ఏగుతున్నాయి. వేగిన తర్వాత వేసుకోవాలి. మసాలా అయితే వేసుకోవాలి. మసాలానే దీనికి కర్రీకి ఫ్లేవర్ మంచి టేస్ట్ ని ఇచ్చిద్ది అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటేనే బాగుండిద్ది కూరలోకి. ఇదైతే ఫ్రై అయిపోతుంది ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మసాలా అయితే వేసుకుందాము. ఇలా కొబ్బరి, అల్లము, ఎల్లుల్లిపాయ వేసుకొని నూరుకొని వేసుకుంటారా మీరు? ఇలా చేసుకుంటారు. ఈ కర్రీ ఎక్కువ ఇది నిల్వ ఉండదండి. సాయంత్రానికే చల్లగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ సమ్మర్ టైంలో ఒక పూటకే పనిచేసిద్ది, సాయంత్రానికే పని చేయదు. ఇది సద్దాసన వచ్చింది, ఎందుకంటే ఉడకబెట్టుకుంటాం కాబట్టి. ఆ నీరు ఉండటం వల్ల బంగాళదుంపల్లో అది నూరుకొని ఉన్న పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్, టేస్ట్ కూడా వచ్చింది. ఫ్రై చేస్తుంటేనే మంచి సువాసన. రోట్లో దంచుకున్నాను కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. మిక్సీలో కంటే కూడా. మిక్సీ అంటే మెత్తగా మెరిగిపోయింది కదా, ఇదైతే రోట్లో దంచుకున్నాను నేను. మీలో ఎంతమందికి బంగాళదుంప కర్రీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఈ బంగాళదుంప ఎగురు. బంగాళదుంపతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు, అందులో ఇది ఒకటి. పచ్చిగా కారం వేసుకొని చేసుకోవచ్చు. పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా ఎక్కువ టైం పట్టదు. వేగటమే కొంచెం టైం తీసుకుంటుంది, అంతే. తొందరగా ఈజీగా అయిపోతాయి. బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకున్నామంటే తొందరగానే అయిపోతుంది కర్రీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా ఈజీ కుకింగ్, ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను. మీకు నచ్చుతున్నాయా లేదా? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ ఇవ్వండి. నాకు చిన్న లైక్ చాలా ఇంపార్టెంట్. చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా. చిన్న యూట్యూబర్స్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్.
మేము కూడా ముందుకెళ్తే మంచి మంచి వీడియోస్ పెడతాము. ఇప్పుడు అయిపోయిందండి, ఇంకా బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసుకొని పచ్చిమిరపకాయలు కారం సరిపోదు కాబట్టి ఇంకొంచెం మామూలు కారం యాడ్ చేసుకుంటాను నేను. యాడ్ చేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసుకోవడమే. బంగాళదుంప కర్రీ ఈ విధంగా ఎంతమంది చేసుకుంటారు నాకైతే కామెంట్ చేసేయండి. చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుండిద్ది. వేగిపోయిందండి, చాలా వాటికి వేగినట్టే. అది వేయించుకోవడమే ఒక కొంచెం టైం తీసుకుంటది. చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ అయితే ఇవ్వట్లేదు. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకుంటాను. ఇవి ఎక్కువ ఉడికిపోయినాయండి, చూసుకొని కొంచెం తగ్గించి ఉడికించుకోండి. నేను కలుపుతుంటే మెత్తగా అయిపోతాయి, అందుకని పెద్ద పెద్ద ముక్కలు కోసాను. అయినా కానీ కర్రీ మెత్తగా వచ్చేసింది తిప్పుతుంటే. మీరైతే చూసి కొంచెం తక్కువే ఉడికించుకుంటే నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా ముక్కలు కరెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట. ఈరోజు కొంచెం ఎక్కువే ఉడికినాయి. ఇందులో కారం ఉప్పు వేసుకుంటున్నాను. కారం తీయగా ఉంటాయి కాబట్టి కారం సరిపోదు, పచ్చిమిరపకాయల కారం, అందుకని కొంచెం కారం అయితే వేసుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు మంటలేవన్నమాట, అందుకని. ఇంకంతే అండి, సింపుల్ ప్రాసెస్. ఇంకంతే అండి, ఒక నిమిషం కలిపేసుకొని బాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కారము అవి కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇక బంగాళదుంప తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది కలుపుకున్నప్పుడు. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కారం ఉప్పు ఏమైనా కానీ చూసుకొని. నేనైతే చూడను, అయినా కానీ కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడో ఒక్కసారి కానీ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఆల్మోస్ట్ నేను అసలు టేస్ట్ కూడా చూడను, చాలా వాటికి కరెక్ట్గా సరిపోతుంది. నాకైతే అందాజుగా వేసేస్తాను, నాకు తెలుసు కాబట్టి. మీరైతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి వాళ్ళకి. బాయ్ అండి, నమస్తే. నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్తే.